నేను నిన్ను నవ్వించాలనుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్యాలనుకుంటున్నాను. నేను నీకు నిజం అర్థమయ్యేలా చెయ్యాలనుకుంటున్నాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ వాంట్ టు మేక్‌ను ఉపయోగిస్తాం. అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాంట్ టు మేక్‌ను ఉపయోగిస్తాం. నేను నిన్ను నవ్వించాలనుకుంటున్నాను. నేను నిన్ను నవ్వించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ లాఫ్. ఐ వాంట్ టు మేక్ యూ లాఫ్. నేను నిన్ను పాడించాలనుకుంటున్నాను. నేను నిన్ను పాడించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ సింగ్. ఐ వాంట్ టు మేక్ యూ సింగ్. నేను నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. ఐ వాంట్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. నేను దాన్ని మెరుగ్గా చేయాలనుకుంటున్నాను. నేను దాన్ని మెరుగ్గా చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ బెటర్. ఐ వాంట్ టు మేక్ ఇట్ బెటర్. నేను నీకు నిజం అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాను. నేను నీకు నిజం అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్. ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్. నేను వారి తప్పును వారు గ్రహించేలా చేయాలనుకుంటున్నాను. నేను వారి తప్పును వారు గ్రహించేలా చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ దెమ్ రియలైజ్ దేర్ మిస్టేక్. ఐ వాంట్ టు మేక్ దెమ్ రియలైజ్ దేర్ మిస్టేక్. నేను అతనిని ధనవంతుడిని చేయాలనుకుంటున్నాను. నేను అతనిని ధనవంతుడిని చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ హిమ్ రిచ్. ఐ వాంట్ టు మేక్ హిమ్ రిచ్. నేను అతనిని సంతోషపెట్టాలనుకుంటున్నాను. నేను అతనిని సంతోషపెట్టాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.